ఎనుబోతుల పోరులో లేగదొడల్లా తయారైంది వేలాది మంది యానాం విద్యార్థుల పరిస్థితి. రీజెన్సీ కార్మికుల ఆగ్రహానికి విద్యా సంస్థలు బుగ్గిపాలవడం చదువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పరీక్షలు ముంచుకొస్తున్న కీలక సమయంలో భవిష్యత్తు ఏమిటని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆకుపచ్చని యానాంలో చిచ్చురగిల్చిన సిరామిక్ కంపెనీ వివాదంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. యాజమాన్యంతో జరిగిన గొడవల్లో తీవ్ర ఆగ్రహానికి లోనైన రీజెన్సీ కార్మికులు ఆ సంస్థ నిర్వహిస్తున్న విద్యాసంస్థలపైన ప్రతాపం చూపారు. పాఠశాల, కళాశాలల్లోని ఫర్నిచర్తో పాటు అన్ని రకాల సామాగ్రిని తగులబెట్టారు. మంచి విద్య అందుతున్న ఆశతో స్థానికులే కాకుండా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. శుక్రవారం నాటి ఘటనతో రీజెన్సీ విద్యాసంస్థల్లోని వేలాది విద్యార్థులు భవిష్యత్పై దిగులు చెందుతున్నారు. 2-3 నెలల్లో పరీక్షలు జరగనున్న కీలక తరుణంలో ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో ఇప్పుడేం చేయాలని ఆందోళన చెందుతున్నారు. అసలు ఇలా అయిందని తెలియగానే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఫీలింగ్స్ ని. చాలా బాధగా ఉంది. ఇంకో 2 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎలా చదవాలో కూడా తెలియట్లేదు. నేను 10th క్లాస్ చదువుతున్నాను కాబట్టి ఇప్పుడు మాకు స్కూల్ ఇలాగ అయింది కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. ఎలా చదువుకోవాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని మా కాలేజ్లో ఉన్నాయి. ఇవన్నీ తగలబెట్టేశారు, లూటింగ్లు ఇవన్నీ చింపేశారని చెప్తున్నారు ఇన్ఫర్మేషన్. దానివల్ల వాళ్ళకి ఏం వస్తుందో తెలియదు కానీ దాని మీద ఆధారపడిన విద్యార్థులందరూ చాలా నష్టపోయారు. మొత్తం ల్యాబ్స్ అన్ని పాడు చేస్తారు. ఇంకా సెకండ్ ఇయర్ కూడా ల్యాబ్స్ మొత్తం రికార్డ్స్ అన్నీ పాడు చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కూడా మాకు సర్టిఫికేట్స్ కావాలి, అవి ఏమీ లేవు. ఇప్పుడు ఫర్దర్ స్టెప్ గురించి మాకు ఈ సర్టిఫికేట్స్ కావాలి కదా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఎలా వస్తాయి? ప్రభుత్వం జోక్యం చేసుకుని పిల్లల భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మొత్తం సర్వనాశనం చేసేసారండి స్కూల్ అంతా. నిన్నటి నుంచి మా పిల్లలు కూడా ఏమీ తినకుండా అసలు పుస్తకం ముట్టుకోకుండా ఏంటి మా భవిష్యత్తు? ఎన్నాళ్ళ నుంచి చదువుకున్న చదువు అంతా మేము ఏం చేసుకోవాలి? ఇప్పుడు భవిష్యత్తులో మేము ఏం చేయాలి అని చాలా ఆతృతగా ఉన్నారండి. విద్యా సంస్థల్ని తగులబెట్టిన వారు పిల్లల చదువులపై ఏం సమాధానం చెబుతారని రీజెన్సీ అధిపతి జిఎన్ నాయుడు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 2,000 మంది, 2,500, 3,000 మంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఈ మాదిరి ఇప్పుడు గాలిలో ఉండాలి. దాన్ని ఎలా చేయాలన్నది ఇప్పుడు అందరిది కూడా. ఇప్పుడు మనం ఎవరితోనైనా ఆడుకోవచ్చండి. పిల్లల భవిష్యత్తు ఆడుకుంటే ఎట్టండి? వాళ్ళ పిల్లలు కూడా ఉంటే ఇది చేస్తారండి. విద్యా సంస్థల యాజమాన్యం కూడా నిస్సహాయంగా ఉండటంతో ఇప్పుడు విద్యార్థులంతా ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.